ఇది పెద్ద ప్రశ్న. సార్ కీలక బిల్లులు రావా ఎన్డీఏ వర్సెస్ ప్రతిపక్షాలు? పార్లమెంటు సోమవారం నాడు 21వ తారీఖు సమావేశమైనప్పుడు జమిలీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు, పూర్తిగా దానికి వెళ్తారు. ఆ జేపీసీ చైర్మన్గా ఉన్నటువంటి చౌదరి అన్న ఆయన కూడా క్లియర్ ఇండికేషన్స్ ఇచ్చారు. ఇవన్నీ కనిపిస్తున్నాయి. అయితే ఈ నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, డీలిమిటేషన్ బిల్లు వస్తుందా లేదా, దీని మీద రకరకాల సందేహాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన ఎజెండాలో డీలిమిటేషన్ బిల్లు లేదు, ముందుగా ఇచ్చిన దాంట్లో. కానీ టేబుల్ ఎజెండా ఇట్లాంటివి తర్వాత కూడా పెట్టే ఒక అవకాశం ఉంటుంది. కానీ బహుశా అట్ 300 అని 360 కావాలి, 360ని సమకూర్చుకున్నాక అడుగేద్దామని వాళ్ళు భావిస్తున్నారని ఒక అంచనా. అయితే ఇది కాకుండా ఇప్పుడు వాంగ్చుక్ ఆయన అది కూడా జరుగుతుంది కదా, ఆ అంశం కూడా ఉంది. విద్యామంత్రి రాజీనామా చేయాలన్నటువంటి కోరిక ఒకటి. అలాగే త్రిభాషా విధానం మీద నిన్న సుప్రీంకోర్టు కూడా తీవ్ర వ్యాఖ్య చేసింది. బలవంతంగా మీరు 9వ క్లాస్ పిల్లల మీద 10వ క్లాస్ పరీక్ష రాయాల్సిన వాడిని 9వ క్లాస్లో ఇంకో భాష నేర్చుకోమని నిర్బంధిస్తే వాడెక్కడవుతాడు? త్రిభాషా విధానం మీద ఒక సమస్య వస్తుంది, జనాభా విధానం మీద వస్తుంది, చాలా సమస్యలు సర్ మీద. కానీ ఇవన్నీ లోక్సభ ముందుకు వస్తాయా లేదా అన్న చర్చ ఒకటైతే, ప్రతిపక్షాలు చాలా గట్టిగా నిలబడాలి. ఈ మధ్య బెంగాల్ ఇవి కూడా గెలిచిన తర్వాత మోదీ సర్కార్ చాలా దూకుడుగా ఉంది. చివరి నిమిషంలో కీలకమైన బిల్లులు పెట్టి వాళ్ళు ఆమోదించుకోవడం వాళ్ళకి అలవాటైపోయింది. కాబట్టి మనం ముందుగానే ఇవన్నీ చర్చించి తగిన వ్యూహంతో రాకుండా చేయాలి, అడ్డుకోవాలి, వాటిని ఓడించాలి అనే ఉద్దేశంతో ప్రతిపక్షాలు కూడా సమాయత్తమవుతున్నట్టు ఒక సమాచారం. అంటే అంతకుముందు కాంగ్రెస్ కేరళ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ వామపక్షాలకు కానీ, లేకపోతే డిఎంకే దూరం అయిన తర్వాత తమిళనాడులో కానీ అనేక చోట్ల కాంగ్రెస్ ఇండియా సంబంధాలు అంతకుముందు ఉన్నట్టు మనం చెప్పలేం. ఉదాహరణకు శరద్ పవార్ పార్టీ ఎన్సిపి కూడా బీజేపీ పట్ల కొంత సాఫ్ట్గా ఉంటుందనేవి ఇవన్నీ వస్తున్నప్పుడు, కాబట్టి పార్లమెంట్ సమావేశాలకు ముందే నాన్ బీజేపీ ఆర్ యాంటీ బీజేపీ పార్టీలు ఆ విధానాలను వ్యతిరేకించేవాళ్ళు ఒక తాటి మీదకి రావాలి, వీటిని గట్టిగా ఎదుర్కోవాలి. లేకపోతే ఇది మరీ నల్లేరు మీద బండిలాగా బుల్డోజ్ చేసుకుంటూ పోతున్నారు, దీన్ని అడ్డుకోవాలి అనే ఒక నిర్ణయానికి వచ్చినట్టు. దానికోసం సమావేశం కూడా రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే కూడా ప్రతిపక్షాలతో వివరంగా చర్చలు జరపాలని. ఇది కాకుండా ప్రతిపక్షాలు వాటి ఎజెండా అంటే మిగిలిన పార్టీలు కూడా, ఉదాహరణకు తమిళనాడు పార్టీలు కానీ, వామపక్షాలు కొన్ని ఇతర అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు కానీ, వాళ్ళ ప్రాధాన్యతలతో వాళ్ళు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి. ఇప్పుడు రైతాంగ సమస్యలు, అంతర్జాతీయంగా ఇరాన్ యుద్ధం, దాని ప్రతిఫలన మన మీద ఎలా పడింది, మనం సరిగ్గా ఉన్నామా లేదా, ఈ ప్రశ్నలన్నీ కూడా వస్తున్నాయి. ఇంకివి కాకుండా ప్రాంతీయంగా మనకు మూడు ప్రాంతీయ పార్టీలు తీసుకుంటే టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్కు లోక్సభలో ఎవరు లేరు. కానీ వ్యూహం కోసం మటుకు కేటీఆర్ ఢిల్లీ వెళ్ళి అక్కడ అందరితో కలిసి ఇదంతా వచ్చారు. ఈ ప్రాజెక్టులు రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న పద్ధతులు వీటిని ఎక్స్పోజ్ చేయాలని. వైసీపీ వాళ్ళేమో ఆంధ్రప్రదేశ్లో ఇందాక మనం అనుకున్నట్టుగా ఈ భూముల పందారం చాలా భారీ ఎత్తున జరిగిపోతుంది, కార్పొరేట్ దందా జరుగుతుంది, అంతా వాళ్ళ ఇష్ట ప్రకారమే, దీన్ని అక్కడ ఎక్స్పోజ్ చేయాలి మీరని నిన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎంపీలకైనా ఓ పిలిపించారు. సరే, కూటమేమో వాళ్ళు సమన్వయం చేసుకొని వాళ్ళు ఎలాగో దీంట్లో భాగస్వాములే కాబట్టి, కానీ వాళ్ళకు కూడా కొన్ని విషయాల్లో అభ్యంతరం, ఆ సర్ విషయంలో కానీ, అలాగే ఇంకొన్ని అంశాల్లో కొన్ని మోదీ షాల దృష్టికి తేవాలని తెలుగుదేశం కూడా భావిస్తున్నట్టు. విద్యా బిల్లు విషయంలో కూడా, విద్యా బిల్లు మనం ఇంకో అంశం కింద మనం చర్చించాల్సి వస్తుంది. సో ఈ విధంగా పార్లమెంటుకు అందరూ కూడా సిద్ధమవుతున్నారు.